ప్రధాని నరేంద్ర మోదీ ఇవాళ తెలంగాణలో పర్యటించనున్నారు. జగిత్యాలలో జరిగే బహిరంగ సభలో పాల్గొననున్నారు. ఉదయం 11:30 గంటలకు సభలో మోదీ ప్రసంగించనున్నారు. ప్రధాని సభకు పోలీసులు భారీ భద్రతా ఏర్పాట్లు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో ఇవాల్టి నుంచి 10వ తరగతి పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఏపీలో 7,23,092 మంది విద్యార్థులు, తెలంగాణలో 5.8 లక్షల మంది హాజరు కానున్నారు. పరీక్షలు ఉదయం 9:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు జరగనున్నాయి. తెలంగాణలో విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ పీరియడ్ ఇవ్వగా ఏపీలో లేదు. నేడు జగిత్యాలలో గీతా విద్యాలయం ప్లే గ్రౌండ్ లో జరగబోయే ప్రధాని నరేంద్ర మోదీ విజయ సంకల్ప సభ ఏర్పాట్లను ఆదివారం సాయంత్రం ఇందూర్ పార్లమెంట్ సభ్యులు అరవింద్ ధర్మపురితో కలిసి జిల్లా అధ్యక్షులు దినేష్ కులచారి పరిశీలించారు. ఆర్మూర్ పట్టణం నుంచి కామారెడ్డి వైపు వెళ్తున్న ఓ కారు ఇంజన్లో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. కారు ఇందల్వైట్ టోల్ ప్లాజా సమీపంలోకి చేరుకోగానే అకస్మాత్తుగా ఇంజన్లో నుంచి మంటలు వచ్చినట్లు కార్ డ్రైవర్ తెలిపారు. స్థానికుల సమాచారంతో అక్కడికి వచ్చిన ఫైర్ సిబ్బంది మంటలను అదుపు చేశారు. ఎమ్మెల్సీ కవిత అరెస్టును సవాల్ చేస్తూ ఆమె భర్త ఇవాళ సుప్రీంకోర్టులో కంటెంప్ట్ అఫిడవిట్ దాఖలు చేయనున్నట్లు సమాచారం. ఆమెను ఈడీ అక్రమంగా అరెస్ట్ చేసిందని, ఇది సుప్రీంకోర్టు ఉత్తర్వులకు విరుద్ధమని ఆయన కోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. హైదరాబాద్ బంజారాహిల్స్ నందినగర్లోని కేసీఆర్ ఇంటి వద్ద వాటర్ ట్యాంకర్ ఫోటో, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కేసీఆర్ ఇంటికి నీటి కష్టాలు తప్పలేదని, ఇదంతా ప్రభుత్వ కుట్ర అంటూ బీఆర్ఎస్ శ్రేణులు ఆరోపించాయి. అయితే ఎమ్మెల్సీ కవిత అరెస్టు నేపథ్యంలో గులాబీ బాస్ నివాసానికి భారీగా పార్టీ శ్రేణులు వస్తుండటంతో నీటి కొరత ఏర్పడిందని జలమండలి తెలిపింది. బీఎస్పీకి గుడ్ బై చెప్పిన రిటైర్డ్ ఐపీఎస్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో చేరనున్నారు. కేసీఆర్ సమక్షంలో గులాబీ కండువా కప్పుకోనున్నారు. పార్టీలో చేరిన వెంటనే ఆయనను నాగర్ కర్నూలు లోక్సభ అభ్యర్థిగా ఆ పార్టీ ప్రకటించే అవకాశం ఉంది. బాల్కొండ నియోజకవర్గం ముద్దు బిడ్డలు కర్డుగట్టిన కాంగ్రెస్ సీనియర్ నాయకులకు అనిల్ ఇరవత్రి, మానల మోహన్ రెడ్డి, అణువేష్ రెడ్డిలకు రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్లుగా నియమితులైన సందర్భంగా మండల కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో వేల్పూర్ మండల కేంద్రంలో సంబరాలు ఘనంగా నిర్వహించారు.